2.5 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి యొక్క వాతావరణం కాస్త హెచ్చుతగ్గులుగా ఉండేది. మంచు యుగాల నుండి క్రమంగా కాస్త వేడెక్కడం మొదలైంది. కానీ గత శతాబ్ద కాలం నుండి భూమి యొక్క వాతావరణం అసాధారణ రీతిలో పెరుగుతున్నది. ఇది మానవుడు చేసే వివిధ కార్యకలాపాల వల్ల వాతావరణంలో మార్పులు పెరిగాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మనుషుల చర్యల వల్ల వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇంతకీ వాతావరణ మార్పుల గురించి మనకేం తెలుసో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణ మార్పు అంటే భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా తక్కువగా కూడా ఉంది. ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీనికి కారణమని వారు చెబుతున్నారు. దీని వలన వర్షం, మంచు, గాలిలో తేమ వంటి అనేక మార్పులు వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుండి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. అంటే భూమిపై నుండి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకొని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణ భూ ఉపరితలాలు వేడెక్కుతున్నాయి. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు పరిశ్రమలు, రసాయన ఇంధనాల వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనినే గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులు అంటారు. గ్రీన్ హౌస్ వాయువుల్లో అత్యంత ప్రభావవంతమైనది నీటి ఆవిరి. కానీ అది వాతావరణంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ చాలా కాలం ఉంటుంది. ఇది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్ళాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుంది. సముద్రాలలో ఉండే సహజ జలవనరులు, వృక్షాలు వీటిని పీల్చుకొని వీటి స్థాయిలను తగ్గించగలవు. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే అడవులను నరికి కాల్చివేయడం వల్ల కూడా కార్బన్ వెలువడుతుంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర పూర్వం కాలంలో కూడా జరిగినప్పటికీ 20వ శతాబ్దం మధ్యకాలం నుండి పెరిగిన ఉష్ణోగ్రతలు అంతకు ముందెన్నడూ జరగలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 30% పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా వెలువడుతున్నాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ అంతటి స్థాయిలో అవి లేవు. పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు 1 సెంటీగ్రేడ్ పెరిగినట్టు ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది. 2005-2015 మధ్య సగటు సముద్ర నీటి మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీ నదాలు సైతం కరుగుతున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫోటోలు సూచిస్తున్నాయి. గ్రీన్లాండ్పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతుంది. పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైన వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరి నాటికి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగవచ్చు. చాలా వరకు అంచనాలు ఇదే సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది. ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్ల పెరుగుదల ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ నివేదిక అభిప్రాయపడింది. గ్రీన్ హౌస్ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి.
జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్న వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడవచ్చు. ఆహార ఉత్పత్తిపైన తీవ్ర ప్రభావం పడవచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగవచ్చు. భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షం ఎక్కువ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవిలో కరువు ముప్పు ఎక్కువ అవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగవచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల నీటి ఆమ్లత్వం ఇంకా పెరగవచ్చు. కోరల్ రీఫ్స్ అదేనండి పగడపు దిబ్బలకు కూడా ముప్పు ఏర్పడవచ్చు. చివరగా వాతావరణ మార్పులపై స్పందించడం ఈ శతాబ్దంలో మానవాళికి అతిపెద్ద సవాలు కాబోతోంది.